Good morning all of you. Welcome to our channel Keys Spoken English Academy. Today our topic is simple past tense interrogative questions on you. Simple past interrogative questions on you. Okay? Right. జనరల్గా యు అనేటువంటి సబ్జెక్టు పైన మనం ఇక్కడ ప్రశ్నలు రాస్తూ ఉన్నాము. అది మనం చూస్తే కనుక వాట్ డిడ్ యూ డూ, నీవు ఏమి చేశావు. టోటల్గా మనకు అంటే ఒక 16 మాత్రమే ఉంటాయి, ఇంపార్టెంట్ అయినాయి అనమాట. అంతవరకు నేను మీకు ఇక్కడ ఇవ్వడము జరిగిందన్నమాట. వాట్, వేర్, వెన్, వై, హౌ, హూ, హూమ్, టు హూమ్, ఫర్ హూమ్, ఫ్రమ్ హూమ్, బై హూమ్, విత్ హూమ్, ఆన్ హూమ్, హూ ఎల్స్, హూమ్ ఎల్స్ అండ్ వాట్ ఎల్స్. ఈ 16 ప్రశ్నలను ఉపయోగించి మనము ఇంగ్లీష్ని మనం ఎక్కువగా మాట్లాడుతాము. కాబట్టి టుడే ఈరోజు మనం వీటిపైన మనం కొద్దిసేపు మనము ప్రాక్టీస్ చేద్దాం. వాట్ డిడ్ యూ డూ, మనం ఇంతకుముందు ఒక టెన్స్లో వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాం, అలాగే మరొక టెన్స్లో వాట్ వెర్ యూ డూయింగ్ అన్నాం, మరొక టెన్స్లో వాట్ విల్ యూ బీ డూయింగ్ అన్నాము, వన్ మోర్ టెన్స్లో వాట్ డూ యూ డూ అన్నాము. ఇక్కడ ఏమంటున్నామంటే ఈ టెన్స్లో వాట్ డిడ్ యూ డూ, నీవు ఏమి చేశావు. వాట్ డిడ్ యూ డూ, నీవు ఏమి చేశావు. ఓకే, నీవు ఏమి చేశావు. అలాగే వేర్ డిడ్ యూ గో, నీవు ఎక్కడికి వెళ్ళావు. వెన్ డిడ్ యూ కమ్, నీవు ఎప్పుడు వచ్చావు. వై డిడ్ యూ రన్, నీవెందుకు పరిగెత్తావు. హౌ డిడ్ యూ ఎర్న్, నీవు ఎలా సంపాదించావు. హూ ప్లే, హూ డిడ్ ప్లే కదా. ఇక్కడ చూడండి, ఈ హూ అనే పర్సన్ వచ్చినప్పుడు హూ డిడ్ ప్లే లేదా హూ ప్లేయిడ్ లాగా దీన్ని రాయాలి మనం. ఇక్కడ పర్సన్ అంటే హూ అంటే ఎవరు, అన్నోన్ పర్సన్ కాబట్టి ఎవరు అంటున్నాం కదా, అందుకనే హూ డిడ్ ప్లే, డిడ్ లేకపోతే హూ ప్లేయిడ్ అని మనము చెప్పాలి దాన్ని. తర్వాత హూమ్ డిడ్ యూ ఆస్క్, నీవెవరు అడిగావు. టు హూమ్ డిడ్ యూ హెల్ప్, నీవు ఎవరికి సహాయం చేశావు. ఫర్ హూమ్ డిడ్ యూ వెయిట్, నీవు ఎవరి కొరకు ఎదురు చూశావు. ఫ్రమ్ హూమ్ డిడ్ యూ లెర్న్, నీవు ఎవరి నుండి నేర్చుకున్నావు. బై హూమ్ డిడ్ యూ సెండ్, నీవు ఎవరి ద్వారా పంపావు. విత్ హూమ్ డిడ్ యూ వర్క్, నీవు ఎవరితో కలిసి పనిచేసావు. ఆన్ హూమ్ డిడ్ యూ డిపెండ్, నీవు ఎవరి మీద ఆధారపడ్డావు. అలాగే హూ ఎల్స్ డిడ్ ప్లే, లేకపోతే హూ ఎల్స్ ప్లేడ్. సేమ్ యాజ్ 6th క్వశ్చన్. హూమ్ ఎల్స్ డిడ్ యూ ఇన్వైట్, నీవు ఎవరెవరిని ఆహ్వానించావు. వాట్ ఎల్స్ డిడ్ యూ బై, పర్చేజ్, సెండ్, బ్రింగ్, ఇలా మనం దీన్ని చెప్పొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ యూ. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే కనుక ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ ఐ. వాట్ డిడ్ ఐ డూ, నేను ఏమి చేశాను. వేర్ డిడ్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళాను. వెన్ డిడ్ ఐ కమ్, నేను ఎప్పుడు వచ్చాను. వై డిడ్ ఐ రన్, నేను ఎందుకు పరిగెత్తాను. హౌ డిడ్ ఐ ఎర్న్, నేను ఎలా సంపాదించాను. హూ డిడ్ ప్లే, హూ ప్లేడ్ ఈజ్ కామన్. హూమ్ డిడ్ ఐ హెల్ప్, నేను ఎవరికి సహాయం చేశాను.
టు హూమ్ డిడ్ ఐ వార్న్, నేను ఎవరికి వార్నింగ్ ఇచ్చాను. ఫర్ హూమ్ డిడ్ ఐ వెయిట్, నేను ఎవరి కొరకు ఎదురు చూశాను. ఫ్రమ్ హూమ్ డిడ్ ఐ లెర్న్, నేను ఎవరి నుండి నేర్చుకున్నాను. బై హూమ్ డిడ్ ఐ సెండ్, నేను ఎవరి ద్వారా పంపించాను. విత్ హూమ్ డిడ్ ఐ వర్క్, నేను ఎవరితో పనిచేశాను. ఆన్ హూమ్ డిడ్ ఐ డిపెండ్, నేను ఎవరి మీద ఆధారపడ్డాను. హూ ఎల్స్ డిడ్ ప్లే, ఎవరెవరు ఆడారు. హూ ఎల్స్ ప్లేడ్ అన్న కూడా ఎవరెవరు ఆడారు. హూమ్ ఎల్స్ డిడ్ ఐ ఇన్వైట్, నేను ఎవరెవరిని ఆహ్వానించాను. వాట్ ఎల్స్ డిడ్ ఐ బై, నేను ఏమేమి కొన్నాను. లేకపోతే మీరు ఐ థింక్ యూ వెంట్ టు ద మార్కెట్ ఫర్ సమ్ టైమ్, యూ మెట్ ద వన్ పర్సన్ దేర్, అక్కడ అర్థమవుతుంది. ఏం సార్ ఏమేమి కొన్నారు అంటానికి వాట్ ఎల్స్ డిడ్ యూ బై, వాట్ ఎల్స్ డిడ్ యూ పర్చేజ్. అలాగే మీరు ఎక్కడెక్కడ తిరిగారు, వేర్ ఎల్స్ డిడ్ యూ రోమ్, మీరు ఎక్కడెక్కడ వెతికారు, వేర్ ఎల్స్ డిడ్ యూ సర్చ్. ఇలా మనం ఈ యొక్క 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని ఉపయోగించి ఐ పైన వీ పైన మనం ప్రాక్టీస్ చేసినాం. అట్ ద సేమ్ నెక్స్ట్ వీ పైన మనం చూస్తే కనుక ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ వీ. వాట్ డిడ్ వీ డూ, మనం ఏం చేసినాం లేకపోతే మేమేం చేసినాం. వేర్ డిడ్ వీ గో, మనం ఎక్కడికి వెళ్ళినాం. వెన్ డిడ్ వీ కమ్, మనం ఎప్పుడు వచ్చినాం. లేకపోతే వై డిడ్ వీ రన్, మనం ఎందుకు పరిగెత్తాము, లేదా మేమెందుకు పరిగెత్తాము. హౌ డిడ్ వీ ఎర్న్, మేము ఎలా సంపాదించాము, లేకపోతే మనం ఎలా సంపాదించాము. ద సింపుల్ థింగ్ యూ హ్యావ్ టు మేము ఆబ్లిక్ మనము, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉపయోగించాల్సింది మేము లేకపోతే మనము. హూ ఎల్స్ డిడ్ ప్లే, హూమ్ డిడ్ వి హెల్ప్, మేము ఎవరికి సహాయం చేశాము. టు హూమ్ డిడ్ వి వార్న్, మేము ఎవరికి హెచ్చరిక చేశాము. ఫర్ హూమ్ డిడ్ వి వెయిట్, మేము ఎవరి కొరకు ఎదురు చూసాము. ఫ్రమ్ హూమ్ డిడ్ వి, బై హూమ్ డిడ్ వి, విత్ హూమ్ డిడ్ వి, ఆన్ హూమ్ డిడ్ వి. మీకు ఈ ఫ్రేమింగ్ ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే ఈ సెంటెన్స్ ఫ్రేమింగ్ మీకు రావడం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. బై హూమ్ డిడ్ వి సెండ్, మేము ఎవరి ద్వారా పంపించాము. విత్ హూమ్ డిడ్ వి వర్క్, మేము ఎవరితో పనిచేసాము. ఆన్ హూమ్ డిడ్ వి డిపెండ్, మేము ఎవరి మీద ఆధారపడ్డాము. హూ ఎల్స్ డిడ్ ప్లే, ఎవరెవరు ఆడారు. హూ ఎల్స్ డిడ్ బ్యాట్, ఎవరెవరు బ్యాటింగ్ చేశారు. హూ ఎల్స్ డిడ్ బౌల్, ఎవరెవరు బౌలింగ్ చేశారు. హూ ఎల్స్ డిడ్ టీచ్, ఎవరెవరు బోధించారు. హూ ఎల్స్ డిడ్ ఫైట్, ఎవరెవరు తన్నుకున్నారు. అలా కూడా మనం దాన్ని చెప్పచ్చు. హూమ్ ఎల్స్ డిడ్ వి ఇన్వైట్, మేము ఎవరెవరిని ఆహ్వానించాము. హూమ్ ఎల్స్ డిడ్ వి రికగ్నైజ్, మేము ఎవరెవరిని గుర్తించాము. హూమ్ ఎల్స్ డిడ్ వి డిఫీట్, మేము ఎవరెవరిని ఓడించాము. ఇలా మనము డిఫరెంట్ ఎన్ని వర్బ్స్ అన్నమాట. ఇక్కడ మీకు ఏంటంటే మీకు ఎన్ని వర్బ్స్ అన్నమాట. ఇవి తెలిస్తే అంత ఎక్కువ లాంగ్వేజ్ మీరు గెయిన్ చేయగలుగుతారు. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో దగ్గర మీకు ఒక more than 1000 verbs we compiled. More than 1000 verbs we gave you. Please search our shorts. మీకు అందులో వర్బ్స్ ఉన్నాయి, నౌన్స్ ఉన్నాయి, ప్రొనౌన్స్ ఉన్నాయి. అవే కాకుండా బ్రేక్ టాక్స్ అని
మనం విడివిడిగా పొడి పొడిగా ఇన్స్టాంట్లీ వేరెవర్ వీ వాంట్ టు స్పీక్, అంటే మీ యొక్క రొటీన్ లైఫ్లో డైలీ లైఫ్లో మీకు పనికొచ్చేటువంటి అక్కడ వాక్యాలను కూడా మేము అక్కడ కంప్లీట్గా డిజైన్ చేసి పెట్టాము. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే కనుక షీట్ interrogative questions on he. What did he do? What did he do? Printing mistake, do it. What did he do? Where did he go? When did he come? Why did he run? How did he earn? ఇలా సేమ్ యాజ్ అంటే మనకు ఒక ప్యాటర్న్ అలవాటు అవుతే ఈజీలీ వీ కెన్ ఫాలో ద సేమ్. హూమ్ డిడ్ హీ హెల్ప్? అతడు ఎవరికి సహాయం చేశాడు. టు హూమ్ డిడ్ హీ వార్న్? అతడు ఎవరికి హెచ్చరిక చేశాడు. ఫర్ హూమ్ డిడ్ హీ వెయిట్? అతడు ఎవరి కొరకు ఎదురు చూశాడు. ఫ్రమ్ హూమ్ డిడ్ హీ లెర్న్? అతడు ఎవరి నుండి నేర్చుకున్నాడు. విత్ హూమ్ డిడ్ హీ వర్క్? అతడు ఎవరితో పనిచేశాడు. ఆన్ హూమ్ డిడ్ హీ డిపెండ్? అతడు ఎవరి మీద ఆధారపడ్డాడు. ఇలా మీ వర్క్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఈ 16 ఏవైతే ఉన్నాయో జస్ట్ ఇమాజిన్ వాట్, వేర్, వెన్, వై, హౌ, హూ, హూమ్, టు హూమ్, ఫర్ హూమ్, ఫ్రమ్ హూమ్, బై హూమ్, విత్ హూమ్, ఆన్ హూమ్, హూ ఎల్స్, హూమ్ ఎల్స్ అండ్ వాట్ ఎల్స్. These are totally 16 interrogative ఫార్మ్స్ అన్నమాట. వీటిని మీరు ఇదే రకంగా ప్రాక్టీస్ చేసి, ఇది మనం ఇక్కడ యు మీద వ్రాసాము. మీరేం చేయాలంటే ఐ పైన, వి పైన, యు పైన రాసాము కాబట్టి ఇంకొక యు మీద హీ, షీ, ఇట్, వీరందరిపైన మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీ యొక్క టంగ్ బాగా ట్విస్ట్ అవుతుంది. మీరు ఫ్లూయెంట్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. సో దిస్ ఈజ్ ద సింపుల్ పాస్ట్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ యూ, ఐ, వి, హీ, షీ, ఇట్, దే. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వితౌట్ ఫెయిల్. థ్యాంక్ యూ.